ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు, మా స్టేట్ ట్రెజరర్ రామచంద్రరాజు గారు, ఇతర మిత్రులు, కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు, సన్మాన గ్రహీతలు, అవార్డు గ్రహీతలు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్దామనుకున్నాను. సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి అధికారం ఉంటే సమాజానికి ఎంత మేలు జరుగుతుందన్నది మన సత్యకుమార్ యాదవ్ గారిని చూస్తే తెలుస్తుంది. ఈ కొద్ది కాలంలోనే ఆయన ఎన్ని కార్యక్రమాలు చేపట్టారు. ఆ విధంగా మా రెడ్ క్రాస్కి కూడా చాలా సహకరించారు. ఈరోజు ఎన్ని కార్యక్రమాలు మేము చేయగలుగుతున్నామంటే ఆయన సహకారం స్ఫూర్తి. ఈ సందర్భంగా మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో నాకు ఇచ్చిన అసైన్మెంట్ మన 2023, 2024 సంవత్సరానికి, అలాగే 2024, 2025 సంవత్సరానికి టాప్ పర్ఫార్మర్స్ స్టేట్ మొత్తంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి మేము ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఒక కమిటీ ద్వారా వీళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వారు సహకరించి చాలా జిల్లాల్లో క్యాంపులు కండక్ట్ చేయడానికి మాకు సహకరించిన వ్యక్తులు కూడా ఉన్నారు. అది కాకుండా జిల్లాల వారీగా, సంస్థల వారీగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించి రెడ్ క్రాస్ సొసైటీ సహకరించి మాకు ఎక్కువ క్యాంపులు కండక్ట్ చేసిన శ్రీ సాధు నరసింహారెడ్డి గారు, ఐఆర్ఎస్ ఆఫీసర్ అండ్ ఈజ్ కమిషనర్ సెంట్రల్ జిఎస్టీ, వారిని వేదిక మీదకి వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వారు గోదావరి జిల్లా నుండి చిత్తూరు జిల్లా దాకా ఉన్న అన్ని జిల్లాల్లో జిఎస్టీ డిపార్ట్మెంట్ ద్వారా కార్యక్రమాలు నిర్వహించి మాకు ఎన్నో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. Next, I invite Divi's Laboratories Limited. సో వాళ్ళు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాల్లో కూడా చాలా కార్యక్రమాలు నిర్వహించి రెడ్ క్రాస్కి రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది. వారిని వేదిక మీదకి వచ్చి అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈజ్ రిప్రజెంటింగ్ దివీస్ ల్యాబొరేటరీస్ సార్. Now we recognize and invite Godrej Industries Group, who have conducted camps in last 2 years in almost 3-4 districts in the state. Next, Aditya Education Institutions, Kakinada. So, వారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారి ఇన్స్టిట్యూషన్స్ ద్వారా చాలా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు. వారిని కూడా వేదిక మీదకి వచ్చి అవార్డు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్ గారైన శేషారెడ్డి గారిని వేదిక మీదకి వచ్చి అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్ డాక్టర్ సుగుణారెడ్డి గారు, షీ ఈజ్ in charge for all these education institutions, and she is also the vice chairman of the Indian Red Cross Society Kakinada district branch. Next, I request Padma Pujita Auto Finance, Visakhapatnam. So వారు కూడా వారి బ్రాంచెస్ అన్ని జిల్లాల్లో బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచెస్ ద్వారా చాలా క్యాంప్స్ కండక్ట్ చేసి రెడ్ క్రాస్కి రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. సార్ 22, 23, 2024లో ద హైయెస్ట్ బ్లడ్ యూనిట్స్ కలెక్టెడ్ బై ఇండస్ట్రీ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ నెల్లూరు ఆదాని కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్. సో కౌశల్ సింగ్ గారిని వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సెకండ్ ప్రైజ్ కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్. సో వారిని వచ్చి గౌరవ మంత్రి వారి నుండి
అవార్డు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఇరవై 2025 సంవత్సరానికి ఫస్ట్ ప్రైజ్ goes to Anantapur Central GST Department, Anantapur. Second award for second place, Visakhapatnam Adani Gangavaram Port Limited. Single Education Institution వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేసి మాకు సపోర్ట్ చేసినందుకు 2023-2024లో ఫస్ట్ ప్లేస్ గోస్ టు మాస్టర్ మైండ్స్ గుంటూరు మోహన్ గారిని వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సెకండ్ ప్లేస్ కాకినాడ జేఎన్టీయు కాకినాడ నుంచి విచ్చేసిన వారిని వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 2024-2025లో ఇదే కేటగిరీలో సింగిల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కింద కావలి విశ్వోదయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కావలి వారిని వేదిక మీదకి వచ్చి అవార్డు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. సెకండ్ ప్లేస్ కాకినాడ ఆదిత్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కాకినాడ. And next category, highest blood units collected in a single camp. ఒక్క క్యాంప్లో ఎక్కువ రక్త యూనిట్స్ కలెక్ట్ చేసిన క్యాంప్స్లో 23-24 సంవత్సరానికి ఫస్ట్ ప్లేస్ గోస్ టు కావలి సేవియర్స్ వాలంటరీ ఆర్గనైజేషన్. కావలి నుండి ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం కూడా ఈ సేవియర్స్ వాళ్ళకి అవార్డు వస్తూనే ఉంది. అండ్ సెకండ్ ప్లేస్ for Nellore district, Sri City Private Limited. And 24-25, first place, Anantapur SRC Trust, Anantapur. SRC Trust, Anantapur. వాళ్ళు ఒక సింగిల్ క్యాంప్లో 2500 యూనిట్స్ కలెక్ట్ చేశారు. సెకండ్ ప్లేస్ కావలి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కావలి, IMA కావలి. Next category, highest individual blood donor. First place goes to Nellore M. Madhusudan Rao. Next, Kakinada Ananta Swarup. Third place, Kadapa Dr. D. Venugopal. Dr. D. Venugopal from Kadapa. And fourth position, Mr. B. Chiranjeev Rao from Elur. Next, I request Sri P. Uma Maheshwara Garu from Guntur to come on to the dais and accept the award. Next category, highest individual blood motivators. These are the main pillars for the blood donation camps. Because of the motivation given by these blood motivators, we could organize a number of camps and collect a number of units. In 2023 and 2024, first place goes to Guntur, R. Srinivasa Rao. And at 24-25, first place to Srikakulam, K. Shivashankar. And second place goes to Kakinada, Sri T. Tejeshwar Rao. The next category is highest blood units collected by blood center in municipal corporation area. These awards will be going to the Red Cross blood centers which have performed well. In the 2023-2024, first place to Nellore Red Cross Blood Center. So Ajay Garu and Janardhan Raju Garu. Second place goes to Kakinada Red Cross Blood Center, Kakinada. Dr. Suguna Garu, Vice Chairman of the Indian Red Cross Society, Kakinada District Branch, are requested to come on to the dais and accept the award. For the year 2024-25, again the first prize goes to Red Cross Blood Center, Nellore, 24-25. Second place goes to Red Cross Blood Center, Kakinada.
సార్ ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం కూడా వీళ్ళిద్దరి పేరుతో ముందే చేయించి పెట్టుకోవచ్చు సార్. కాకినాడ అండ్ నెల్లూరు. అండ్ the next category is highest blood units collected by blood center in other than municipal corporation area, that small areas. First prize in 23-24 goes to Kavali, Red Cross Blood Center Kavali. Non-municipal corporation area lo 23-24 first place to Kavali, Red Cross Blood Center Kavali. Red Cross Blood Center Kavali. Second place to Red Cross Blood Center Repalle, Dr. Veer Raghavai garu. For the year 24-25, first prize goes to Kavali again, Red Cross Blood Center Kavali. Red Cross Blood Center Kavali. Non-municipal corporation area. Second place goes to Red Cross Blood Center Tanuku. Dr. Badriraj garu, Chairman Indian Red Cross Society, West Godavari District Branch, is receiving the prize from the Honorable Minister. So AP Red Cross congratulates all the winners and expect all these people will be the role models for others, and next year the figures will jump and the figures will be more than what they have collected in this year and the last year. Thank you very much. We appreciate all the award winners on this occasion. Thank you, sir. Thank you very much. The first group is headed by Advocate Kodavi Kishore. I request his team to come forward. Kalesha Beg, R.B. Srinivas, Johnson Babu, Venkata Ramana Rao, Onesh Roy, Prasad Rao, Nagendra Babu and Vamsi Krishna Reddy. I request Kishore, Advocate Kishore, to step forward and take a memento. I request V. Satyanarayana and his team to step forward. Narasimha Swami, Sai, Venkatesh Naresh, Subbareddy, Venkata Lakshmi Narayana, Chaitanya, Jay Kumar, Vijay Kumar. I request Sachin to step forward and take the memento. I request Gauri Shirisha and the team. దారంతా ఖాళీ చేయండి దయచేసి. అడ్వకేట్ గారు దయచేసి మీరు వచ్చేవాళ్ళు కట్టుగా ఉన్నారు. శివరామ్ వర్మ, బాలకృష్ణశేఖర్, డాక్టర్ లక్ష్మీ ప్రసన్న, అనంతలక్ష్మి, అరుణ, జి తిరుపతి, గోపి అండ్ ఫరీంద్ర. వీళ్ళందరూ కూడా సుమారుగా 2.5 సంవత్సరాలు ఏ రోజు ఒక్క రూపాయి తీసుకోకుండా వాళ్ళ వృత్తులు చేసుకుంటానికి అవకాశం లేకపోయినా సరే ఉదయం నుంచి రాత్రి దాకా కూడా ఎవ్వరూ ఊహించింది, ఎవరు బయటికి రాని రోజుల్లో అద్భుతమైన సేవను అందించారు వీళ్ళందరికీ కూడా మీరు మంచి చప్పట్లు కొట్టి కనీసం యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్. మోహన్ గోపీకృష్ణ అండ్ టీమ్, కాజా మొయిద్దీన్ చిస్టి, గిరిధర్, నాగేంద్ర కుమార్, సుమంత్, రాకేష్, సర్దార్ అలీ, సాంశివరావు, జాన్ అహ్మద్ అండ్ వెంకీ. I request the next team, Sundar Chintapalli, Ahmad, Elemental Venu, Adapa Venu, Bhavan Narayana, Mannava Rajesh, Ginjapalli Shivmani, Hemnath,
Valli, and G. Shiva. Next team, Rajendra Prasad, Veerabhadra Sivmohan, Said Shubhani, Mannan Raju, Dharma Kumar, Vishnuvardhan. Sheikh Bashir Ahmad. కోవిడ్ అంతకాలం కూడా రోజు 6:30కి ఆఫీస్కి వెళ్ళేవాడిని సార్. నేను వెళ్ళేటప్పటికి ఒకే ఒక్క వ్యక్తి అక్కడ వెయిట్ చేస్తూ ఉండేవాడు, మా బషీర్ అహ్మద్ గారు. నేను వెళ్ళే కంటే నేను 6:30కి వెళ్తే అప్పుడు అంతకంటే ముందే వచ్చి వెయిట్ చేస్తూ ఉండేవాడు. ఇది బంగారం కోట సార్. ఆయన మా వ్యాపారం మూసేసుకుని వచ్చి రోజు చేసేవారు. Rajinikanth and team to step forward. Rajinikanth is a professor by profession. He is a lecturer in Pharma College. Srujan Kumar, Koteswar Rao, Soma Venkatrao, Sita Manohar, KVS Raghu, Ravi Kumar, Muhammad Ali, Sundaram and Baswakishore. Rajinikanth, please step forward and receive a memento from the Honorable Minister. Next team, Mr. Anthony Reddy. He is a English lecturer. He is a great motivator. They have done wonderful service in Government General Hospital. Sheikh Rasool, David Paul, J. Srinivas Rao, M. Sinu, Vidyasagar, Patan Ishad Khan, K. Harish. I request Anthony to step forward and accept a small memento. Anthony, I request Pichireddy Garu and team. Pichireddy Garu worked as a teacher in this Bharati Vidya Bhavan, retired, but he has done wonderful service. Pichireddy Garu, Nagendra Kumar, Rakesh, Battul Srinivas, Yugandhar, Anant Krishna, Srihari, Vamsi Krishna, Karimulla and Vijay Kumar. Jaideep, Vijay Meka, Sadar Basha, YVR Bharat Kumar and Harish Gaud. These two persons, వీళ్ళిద్దరూ ఏంటంటే whatever service we have done, it is only because of these two persons. అందుకనే ఎక్కువ తిట్లు కూడా వాళ్ళే తినేవారు సార్ నాకు. ఎందుకంటే దే వర్ టుగెదర్ విత్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. సాయి, ద మ్యాన్ హూ ప్రిపేర్స్ ఆల్ దిస్ డిజిటల్ థింగ్ అండ్ ఆల్, కోవిడ్ టైంలో. అండ్ మ్యాన్ ఫ్రైడే జానీ, మా జానీ రసూల్, ఆల్ ఇన్ ఆల్. జానీ రసూల్ చెయ్యిందంటూ ఏది లేదు. సార్ థ్యాంక్ యూ. భట్ గారిని, నారాయణ భట్ గారు సీనియర్ మెంబరు, వారిని వచ్చి మినిస్టర్ గారిని ఫెలిసిటేట్ చేయగలసింది కోరుతున్నాను.